బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. రైల్ ఫ్యాన్ మిత్రులకు స్వాగతం అండి తణుకు నుంచి. సో మీరు చూసుకుంటే నేను తణుకు స్టేషన్ బయట ఉన్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. మీరు చూసుకుంటే టైం వచ్చి ఇప్పుడు 11 అవుతుంది. మన బండి డిపార్చర్ వచ్చేసి 11:40 అనమాట. బండి వాళ్ళు వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చి నియర్లీ ½ అవర్ అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే ఇది వచ్చేసి తణుకు టికెట్ కౌంటర్ అనమాట. స్టేషన్ ఎంట్రీలోనే ఉంటుంది. ఇటువైపు ఒక డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. అక్కడ ట్రైన్ డీటెయిల్స్ అవి ఉన్నాయి. సో మన ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చేస్తుందండి, వెనకాల ఉంది. సో నిన్నైతే 33937 విజయవాడ వ్యాకిల్ హెచ్సి లోకోమోటివ్ వెళ్ళింది అనమాట. సో అదే లోకోమోటివ్ వస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం ఇప్పుడు ఏ లోకోమోటివ్ వస్తుందో. काकीनाडा टाउन से चलकर मैसूर जंक्शन को जाने वाली स्पेशल एक्सप्रेस. బండి అయితే నిన్న వెళ్ళిన లోకోమోటివ్తోనే వచ్చిందండి. 33937 వ్యాగ్లన్ హెచ్సి లోకోమోటివ్ అనమాట. సో ఈరోజు నేను ట్రావెల్ చేయవచ్చు స్లీపర్ క్లాస్లో S3, ఇది వచ్చేసి S9. సో S3 వరకు జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. అక్కడికి వెళ్ళిపోయి లగేజ్ పెట్టేసి అప్పుడు వచ్చి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ గురించి మాట్లాడుకుందామండి. సో మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి 07033 కాకినాడ టౌన్ నుంచి మైసూర్ వరకు వెళ్ళే స్పెషల్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక బైవీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైట్ నో. కాకినాడ నుంచి మైసూర్ వెళ్ళేటప్పుడేమో 07033, మైసూర్ నుంచి కాకినాడ వచ్చేటప్పుడు 07034 అనమాట. సో నాకు తెలిసి ఇదే లాస్ట్ అనమాట మన బండికి స్పెషల్ ట్రైన్ కింద. ఎందుకంటే మన ట్రైన్ వచ్చేసి రెగ్యులరైజ్ చేశాడు. సో మన ట్రైన్ వచ్చేసి సేమ్ స్లాట్లో సేమ్ డేస్లో రెగ్యులర్ ట్రైన్ కింద నడవబోతుంది. బైవీక్లీ ఎక్స్ప్రెస్ కింద కాకినాడ మైసూర్ మధ్యలో సేమ్ రూట్లో అనమాట. రైట్ మన బండి వచ్చేసి తణుకు స్టేషన్కి 35 మినిట్స్ బిఫోర్ టైం అయితే వచ్చింది. విపత్సమైన లాగా అనమాట స్టార్ట్ అయిన తర్వాత. సో మన బండి ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 11:10 అవుతుంది. ఇంకొక ½ అవర్ అయితే బండి ఇక్కడే ఉంటుంది ఇదే స్టేషన్లో. సో ఎక్కడికి వెళ్ళేది లేదు. సో ఈ లోపు మనం ముందుకెళ్ళి ఒక లోకో దగ్గర ఒక ఫోటో తీసుకుని జనరల్ కోచ్ కూడా ఎలా ఉందో చూసి చూద్దాం. మీరు చూసుకుంటే ఇదే మన లోకోమోటివ్ అండి. 33937 విజయవాడ సంబంధించిన వ్యాగ్నన్ హెచ్సి లోకోమోటివ్, హెచ్ఆర్ ప్యాంట్ ఎక్విప్డ్ అనమాట. ఈ వ్యాగ్నన్ హెచ్సి లోకోమోటివే మనల్ని అయితే ఎంటర్న్ అయితే పుల్ చేయబోతుంది. కాకినాడ నుంచి మైసూర్ వరకు సేమ్ లోకోమోటివ్ ఉంటుంది. ఇది వచ్చేసి మన జనరల్ కోచ్ అనమాట. ఎదో 2 జనరల్ కోచ్లు ఉన్నాయి. ఒక దాంట్లో ఎక్కి చూద్దాం ఎలా ఉందని. ఇది సో జనరల్కి వచ్చి ఖాళీగానే ఉన్నాయండి. ఒకసారి వాష్రూమ్లో చూద్దాం. బాగానే ఉండుంటాయి. సో వాష్రూమ్ కూడా పర్లేదు, నీట్గా ఉన్నాయి జనరల్లో కూడా. ఈరోజు నేను ట్రావెల్ చేసి స్లీపర్ క్లాస్ అని చెప్పాను కదా. సో నాకు కోచ్ వచ్చి S3 అనమాట. తత్కాల్లో కొట్టాను. బేసిక్గా మామూలుగా కూడా ఉన్నాయి టికెట్లు, కానీ RACలో ఉన్నాయి. ఇక్కడ తత్కాల్లో ఎందుకు కొట్టానంటే తత్కాల్లో కొట్టి ఆటో అప్గ్రేడ్ కొడితే ఆడేమన్నా 3rd ACకి అప్గ్రేడ్ చేస్తాడేమో అని చెప్పి చిన్న ఆశతో కొట్టాను. కానీ అప్గ్రేడ్ చేయలేదు దొంగన కొడుకు. స్లీపర్లోనే కరెంట్ అవైలబిలిటీలో బోల్డ్ టికెట్లోనే ఇవి. స్లీపర్లో కరెంట్ అవైలబిలిటీ లేకుండా ఆల్మోస్ట్ RAC కొంచెం పెరుగుంటే RAC వాళ్ళని కన్ఫర్మ్ చేసి మేము ఆటో అప్గ్రేడ్ పెట్టిన వాళ్ళని 3rd ACకి అప్గ్రేడ్ చేసి ఉండేవాడు. కానీ మన స్లీపర్లో కూడా కరెంట్ అవైలబిలిటీ చాలా ఉండడం వల్ల ఇంకా అప్గ్రేడ్ చేయలేదు. సేమ్ స్లీపర్ కోచ్ చేసి పడేశాడు. S3 అనమాట. సీట్ నెంబర్ 1 లోవర్ బెర్త్ వేసాడు. ఇది వచ్చేసి మన స్లీపర్ కోచ్ అండి, S3. చూద్దాం. ప్రస్తుతానికి కోచ్ అయితే ఖాళీగానే ఉందన్నమాట. అండ్ నీట్గానే ఉంది కోచ్ కూడా. ఛార్జింగ్ వీళ్ళు పని చేస్తున్నాయి లేదా ఛార్జింగ్ పెట్టుకుని చూద్దాం. ఇంకా బండి తిరిగే రూటు, టైమింగ్స్ అండ్ డిస్టెన్స్ మాట్లాడుకుంటే బండి వచ్చేసి కాకినాడ టౌన్లో డిపార్ట్ అయిన తర్వాత సామర్లకోట, రాజమండ్రి మీదుగా నిడదవోలు వచ్చి మన నిడదవోలు విజయవాడ బ్రాంచ్ లైన్లోకి వస్తుంది. అది వయా తణుకు, భీమవరం ఈ రూట్లో వస్తుంది అనమాట. సో మళ్ళీ విజయవాడ వచ్చిన తర్వాత మళ్ళీ విజయవాడ నుంచి మళ్ళీ మన గుంటూరు, పగిడిపల్లి సెక్షన్లోకి వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి, అలా గుంతకల్ డివిజన్లోకి వచ్చి గుంతకల్ నుంచి బెంగళూరు వయా మైసూర్ అయితే వెళ్తుంది అనమాట. ఇంకా టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే ట్రైన్ వచ్చేసి కాకినాడ టౌన్లో ప్రతి సోమవారం అండ్ గురువారం పొద్దున్న 9 గంటలకు అయితే బయలుదేరుతుంది. నెక్స్ట్ రోజు ఈవినింగ్ వచ్చేసి 4 o'clockకి మైసూర్కి అయితే చేరుకుంటుంది అనమాట. టోటల్ 31 గంటల జర్నీ అయితే ఉంటుంది. సో
సో ఈ ఒక 31 గంటల్లో మన ట్రైన్ వచ్చేసి 1393 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది విత్ ఇన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ నియర్లీ 45 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. మన బండి వచ్చేసి ఒక స్పెషల్ ట్రైన్ అనమాట. దీన్ని బై వీక్లీ ఎక్స్ప్రెస్ కింద ఆల్రెడీ అప్రూవ్ చేశారు, కానీ ఇంకా అఫీషియల్ డేట్స్ అనేది రాలేదు ఎప్పుడు అలా స్టార్ట్ అవుతుంది అనేది. అండ్ ఈ రన్ వచ్చేసి స్పెషల్ ఫేర్ కింద లాస్ట్ రన్ అనమాట. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ కూడా తిరగాలి, కానీ ఆ పగిడిపల్లి రాయనపాడు సెక్షన్లో ఏవో వర్క్స్ జరుగుతున్నాయి అంట, అందుకని చెప్పి ట్రైన్ వచ్చేసి క్యాన్సిల్ చేశారనమాట మిగతా రన్స్ అనేవి. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ రెగ్యులర్ ట్రైన్ కింద నడుస్తుంది. సో రెగ్యులర్ ట్రైన్ కింద నడిచినప్పుడు కూడా సేమ్ షెడ్యూల్ అనమాట. ప్రతి సోమవారం అండ్ గురువారం బయలుదేరుతుంది కాకినాడ నుంచి. అండ్ అలాగే మైసూరు నుంచి ప్రతి మంగళవారం అండ్ శుక్రవారం బయలుదేరుతుంది అనమాట. నేనైతే ఈ ట్రైన్లో తణుకు నుంచి బెంగళూరు వరకు ట్రావెల్ చేయబోతున్నానండి. ఆల్మోస్ట్ దగ్గర 1200 కిలోమీటర్లు అనమాట. 1200 కాదు, సో నియర్లీ 1100 కిలోమీటర్స్. 25 అవర్స్ జర్నీ అయితే ఉండబోతుంది. సో చాలా లాంగ్ జర్నీ, దట్టు స్లీపర్ క్లాసు, ఎండలు మండిపోతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది. ఇంకా 20 మినిట్స్ ఉందని మనకి డిపార్చర్కి తణుకు నుంచి. మన బండి వచ్చి ఆల్రెడీ పావుగంట అయింది. నేను ఇంకా అటు ఇటు తిరుగుతాను అనమాట, ఇంకొన్ని డీటెయిల్స్ అవి మాట్లాడదామని చెప్పి. సరే ఇంకా చాలా లాంగ్ జర్నీ కదా, తర్వాత మాట్లాడుకోవచ్చులే అని చెప్పి కొంచెం ఇక్కడ ఆపుతున్నాను. సో నెక్స్ట్ వెళ్ళే స్టేషన్లో బాగా మాట్లాడుకుందాం ట్రైన్ డీటెయిల్స్ అవి. ఇప్పుడు టైం వచ్చేసి 11:39 అంది. మన బండి డిపార్చర్ ఇంకా 1 మినిట్ ఉందన్నమాట. ఆల్రెడీ స్టార్టర్ వేసి పెట్టాడు. సో 11:40 అవ్వగానే బండి డిపార్ట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఎక్కేద్దాం మన ట్రైన్. మీరు చూసుకోవచ్చు 11:40 అవ్వగానే బండి డిపార్ట్ అయిందనమాట ఎగ్జాక్ట్గా. మనోడికి నియర్లీ 35 మినిట్స్ ఆగాడు. మనకి యాక్చువల్ స్టాపేజ్ టైం వచ్చేసి 2 మినిట్స్ అనమాట తణుకులో. బీభత్సమైన స్లాగ్ నెడదోలకి ఇక్కడికి నియర్లీ ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనోడికి గంట టైం ఇచ్చాడు. సో మనోడు మెల్లిగా వచ్చినా కూడా సో ఇంత టైం అయితే ఆగాల్సి వచ్చింది. సో నెక్స్ట్ మనం ఆగేది వచ్చేసి భీమవరం టౌన్లో. అక్కడ కూడా బిఫోర్ టైమే వెళ్ళిపోవచ్చు, బట్ చూద్దాం. తణుకు డిపార్ట్ అవగానే మీకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ కనిపిస్తుంది అనమాట. సో ఈ తణుకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకైతే బాగా తెలుస్తుంది ఏంటనేది. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మన ర్యాలింగ్ మామ, ఇవరండి ర్యాలింగ్. మనకి తణుకు దాటాక ఇలాంటి పచ్చని పొలం చూడడానికి చాలా ఉంటుంది అనమాట. అలాగే చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. మా ఊరు కూడా ఇక్కడ దగ్గరలోనే. ఇప్పుడైతే మీరు వేల్పూర్ ర్యాలింగ్ చూసారు కదా, నెక్స్ట్ వచ్చి అత్తిలి వస్తుంది అనమాట. అత్తిల తర్వాత మా ఊరు మంచిలి, ఆ తర్వాత ఆరవెల్లి, లక్ష్మీపురం అని చెప్పి ఇంకా చిన్న చిన్న ఊర్లు ఉంటాయి. ఆ తర్వాత మనం వెళ్ళి భీమవరంలో ఆగుతాం అనమాట. మనం ఇప్పుడు అత్తిలి క్రాస్ చేసాం కదా, నెక్స్ట్ మా ఊరు వస్తుందండి మంచిలి. మా ఊరు ఎలా కొడతారో చూద్దాం. మనమైతే ఇప్పుడు భీమవరం అవుటర్లో ఉన్నామండి. లాస్ట్ 10 నిమిషాలుగా మన బండి అయితే ఇక్కడ ఆపాడనమాట. ఎందుకంటే భీమవరం టౌన్కి నర్సాపూర్ నుంచి నాగర్చుల వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చిందనమాట. సో వాడైతే భీమవరం జంక్షన్ నుంచి వస్తాడు. మనం ఇలా బైపాస్ లైన్ నుంచి రావాలి కాబట్టి ఫస్ట్ అయితే వాడికి ప్రిఫరెన్స్ ఇచ్చి వాడిని టౌన్లోకి తీసుకుని మనం పంపించేసిన తర్వాత మనకు క్లియరెన్స్ ఇచ్చారనమాట. సో మనం ఇప్పుడు టౌన్లోకి అయితే ఎంటర్ అవుతాం. మనం భీమవరం ఏ క్యాబిన్ దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ నుంచి కొంచెం కట్ అయ్యి, అంటే బేసిక్గా మన కట్ అవ్వడం కాదు, మనదే మెయిన్ లైన్ యాక్చువల్గా. ఇక్కడ నుంచి జంక్షన్కి వెళ్ళి లైన్ కట్ అవుతుంది అనమాట. ముందుకెళ్ళాక మీకు చూపిస్తాను. అది
మీకు ఈ పక్కన లైన్ కనిపిస్తుంది కదా, అదే భీమవరం జంక్షన్కి వెళ్ళే లైన్ అనమాట. మనం ఇలాగ కొంచెం రైట్ సైడ్కి తిరిగి టౌన్ సైడ్ వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి వయా భీమవరం జంక్షన్ నరసాపురం వెళ్ళే లైన్ అనమాట అది. మనమైతే ఇప్పుడు భీమవరం టౌన్ స్టేషన్కి వచ్చామండి. ఇక్కడికి 2 minutes లేట్గా వచ్చాడు మనోడు. మనకి అవుటర్లో ఆపి కొంచెం స్లోగా తీసుకొచ్చాడు అనమాట. అందుకని చెప్పి 2 minutes డిలే అయింది. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం కూడా 2 minutes అనమాట. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చాం. ఈ భీమవరం టౌన్లో 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి, ఒకటి అప్ ఒకటి డౌన్ లైన్ అనమాట. మనం నెక్స్ట్ ఇలా ఆగేది వచ్చేసి ఆకివీడులో, వెంటనే దగ్గర పెద్ద దూరం కూడా కాదు అది. సో ఇక్కడైతే బోర్డింగ్ కొంచెం బాగానే జరిగింది బండికి. వాళ్ళంతా హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు అనమాట. దీనికి ముందే నర్సాపూర్ నాగర్సోల్ వెళ్ళింది, దాని టికెట్ల దొరకలేని దీన్ని కొట్టుకున్నట్టున్నారు. సో వీళ్ళంతా హైదరాబాద్ వెళ్ళే క్రౌడ్లే, మోస్ట్లీ బెంగళూరు మైసూర్ వెళ్ళే క్రౌడ్ అయితే ఎవరు లేరు ట్రైన్లో. మీరు చూసుకుంటే మనమైతే ఇప్పుడు వచ్చాం ఆకివీడు స్టేషన్కి. 2 నిమిషాలు లేట్గా వచ్చిందండి స్టేషన్ లోపలికి. స్టేషన్ అవుటర్కి ఆన్ టైమే ఉంది. సో స్లోగా వచ్చాడనమాట స్టేషన్లోకి. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి 2 minutes. సో నెక్స్ట్ మనకు వచ్చి ఆకివీడు ఆగుతుంది బండి, ఆ తర్వాత గుడివాడ అనమాట. సో స్లాగ్ కొంచెం ఇంప్లాంట్ అవుతుంది, అసలు స్లాగ్ అవసరమే లేదు, కానీ చాలా స్లాగ్ ఉంది బండికి అయితే. సో స్పెషల్ ఫేర్ కాబట్టి ఓకే, బట్ రెగ్యులర్ అయిన తర్వాత ఈ టైం టేబుల్ అయితే మార్చాలి, మరి ఇంత స్లాగ్ ఉంటే కష్టం బండి. బండి అయితే ఇప్పుడు డాట్ ఆన్ టైం కైకిలూరు స్టేషన్కి వచ్చిందండి. ఇక్కడ కూడా మనకు స్టాప్ 2 minutes. ఇప్పుడే నర్సాపురం వందే భారత్ వెళ్ళిపోయింది అనమాట, చెన్నై నర్సాపురం వందే భారత్. జస్ట్ ఇలా ఫోన్ తీసేటప్పుడు సప్మని వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనకి స్టాప్ వచ్చేసి గుడివాడలో ఉంటుంది. మనం చూసుకుంటే ఈ కైకిలూరు స్టేషన్లో ఏదో ఓల్డ్ ఐసీఎఫ్ రేక్ ఉందండి, ఇంటర్సిటీ బండి, నాకు తెలిసి రత్నాచల్ అనుకుంటుంది. రత్నాచల్ అలాగే ఎల్హెచ్పికి అప్గ్రేడ్ అయిపోయింది కదా, ఆ పాత ఐసీఎఫ్ కోచింగ్లో పెట్టేశాడు. మీకు ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మచిలీపట్నం వస్తున్న ట్రాక్స్ అనమాట. ఇవి బేసిక్గా మనల్ని వచ్చేసి ఇందాక ఈ గుడివాడ అవుటర్లో ఆపేశారు 15 నిమిషాల వరకు. ఎందుకంటే మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళే మెమూట్ వస్తుంది అనమాట. దానికోసం అని చెప్పి మనల్ని అవుటర్లో ఆపేసి దాన్ని ఫస్ట్ తీసుకుని తర్వాత మనల్ని తీసుకున్నాడు. మన బండి అయితే ఇప్పుడు 10 నిమిషాలు లేట్గా గుడివాడ జంక్షన్ స్టేషన్కి వచ్చిందండి. మనల్ని అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకున్నాడు అనమాట. యాక్చువల్గా అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 యాక్చువల్గా తీసుకోవాల్సిన ప్లాట్ఫామ్ వచ్చేసి, బట్ మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకున్నాడు. యాక్చువల్గా మోస్ట్లీ నేను చూసినంత వరకు అన్ని ట్రైన్స్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకుంటాడు. నేనైతే వాటర్ బాటిల్ కోసం వెళ్తాను. మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 2 నిమిషాలు. సో ఇక్కడ తర్వాత మనం విజయవాడ వెళ్ళిపోతాం. 40 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడికి. మధ్యలో అయితే ట్రైన్ లేవు, క్రాసింగ్లు అంటే ఒక ప్యాసింజర్ ఉండాలి, అది తీసుకుందాం. గుడివాడ వరకు వెదర్ బాగానే ఉందనుకో, కానీ గుడివాడ దాటగానే బీభత్సమైన వేడండి. దానికి తోడు వేడిగాలు ఒకటి వేస్తుంది అనమాట. తల జివ్వు అంటుంది, తల గిర్రమని తిరుగుతుంది ఈ ఎండగా వేడికి. మీరు చూస్తే మనమైతే ఇప్పుడే మధురనగరం స్టేషన్ స్కిప్ చేసామండి. సో మధురనగర్ దాటినట్టునే మనం హౌరా చెన్నై మెయిన్ లైన్లో కలిసిపోతాం విజయవాడ అవుటర్లో. మన బండి అయితే మంచి కర్వ్ కొడుతుంది. కర్వ్ కొట్టిన వెంటనే మనం మన హౌరా చెన్నై మెయిన్ లైన్లో కలిసిపోతాం అనమాట. మీకు చూపిస్తాను, అది ఎండ మాత్రం మామూలుగా లేదండి, గట్టికి కొడుతుంది వేడిగాలు అయితే. మీకు ఈ పక్కన లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మన రాజమండ్రి తాడేపల్లి నుంచి వస్తున్న లైన్స్ అనమాట, వైజాగ్ నుంచి వచ్చే లైన్. అదే హౌరా చెన్నై మెయిన్ లైన్. మనం వచ్చేసి ఇలా గుడివాడ లైన్ నుంచి వచ్చాం. సో ఇప్పుడు వచ్చేసి ఈ లైన్లోకి అయితే మర్జ్ అయిపోతాం, మనం ఆల్మోస్ట్ మర్జ్ అయిపోయినట్టే. మనమైతే ఇప్పుడు విజయవాడ అవుటర్లో ఉన్నాం అనమాట. సో ఇప్పటికైతే మనం 30 minutes డిలే ఉంది. అవుటర్లో ఆపేసాడు, మనల్ని తీసుకోలేదు స్టేషన్లోకి.
ఇంకా అవుటర్లోకి తీసుకోలేదు, ఇక్కడ నుంచి స్టేషన్లోకి ఎలా తీసుకుంటారు అనేది చూద్దాం. స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆబ్వియస్లీ ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది. సో మీరు చూసుకుంటే మనమైతే ఇప్పుడు 40 నిమిషాలు లేట్గా విజయవాడ స్టేషన్కి అయితే వచ్చామండి. మనల్ని అయితే నియర్లీ హాఫ్ అన్ అవరే విజయవాడ అవుటర్లో అయితే ఆపేసాడు. విజయవాడ అవుటర్లో తీసిన తర్వాత మనం డైరెక్ట్ స్టేషన్ తీసుకొచ్చారనమాట. సో మనకి హోమ్ కాలింగ్ అక్కడ ఎక్కడ ప్రాబ్లం రాలేదు. జస్ట్ విజయవాడ అవుటర్లోనే మన మెయిన్ లైన్లో కలిసి దగ్గర అయితే మనకు ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత ఎక్కడ ప్రాబ్లం డైరెక్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి తీసుకొచ్చాడు. సో మనకి ఇక్కడ స్టాప్ వచ్చేసి 10 నిమిషాలు ఉంటుంది. ఈ 10 నిమిషాల తర్వాత మనం కృష్ణా రివర్ దాటి గుంటూరు మీదకి అయితే వెళ్తాం అనమాట. మన బండకైతే విజయవాడలో క్రౌడ్ ఫుల్లింగ్ చాలా బాగా జరిగిందండి. అసలు జనరల్ అయితే బీభత్సంగా ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదో చూశాను, కొట్టుకుంటున్నారు లోపల సీట్ల కోసం. ఇంకా స్లీపర్ అయితే ఖాళీగానే ఉన్నాయి. ఎవరో జనరల్ క్రౌడ్ అయితే ప్రస్తుతానికి ఎవరు ఎక్కలేదు. ఎక్కిన టీసీ అయితే గరగర తెగదిరిగేస్తున్నాడు ఇందాక వరకు. సో వాళ్ళైతే ఖచ్చితంగా దింపేస్తారు టీసీ అయితే. నేనైతే ఇప్పుడే ఒక లస్సీని ఒక థమ్సప్ బాటిల్ తీసుకున్నాను అనమాట. ఈ హీట్కి మనమైతే కంప్లీట్గా హైడ్రేట్ అయితే ఉండాలి, లేదంటే దోలు తీరిపోతుంది. నేను ఆల్రెడీ వాటర్ బాటిల్ తీసుకున్నాను. సో ఇవి కూడా కొంచెం షుగర్స్ అవి ఉంటే క్యాలరీస్ యాడ్ అవుతాయి, కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది ఇప్పుడైతే బండి యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకుందామండి కొంచెం. ఈ బండి వచ్చేసి ఆగస్ట్ 2025లో అయితే ఇనాగ్రేట్ చేసిన డేట్ సరిగ్గా గుర్తులేదు నాకు. సో ఇనాగ్రేట్ చేసిన టైంలో నాకు తెలిసి విజయవాడ టు మైసూర్ మధ్యలో స్టార్ట్ చేసినట్టున్నారు. ఆ తర్వాత దీన్ని సెప్టెంబర్లో వచ్చేసి నర్సాపూర్కి ఎక్స్టెండ్ చేశారనమాట. నర్సాపూర్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత 2 months బాగానే తిరిగింది నర్సాపూర్ మైసూర్ స్పెషల్ కింద సేమ్ ఇదే రూట్లో. సో ఆ తర్వాత మేబీ రెవెన్యూ తక్కువ ఉన్న కారణం ఏంటో తెలియదు, కానీ తర్వాత నర్సాపూర్ నుంచి తీసి కాకినాడ టౌన్కి మార్చారనమాట సోర్స్ స్టేషన్. సో అప్పటి నుంచి ఇది ఎప్పుడు నవంబర్లో జరిగిందనమాట. సో నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇది కాకినాడ నుంచి తిరుగుతుంది మైసూర్ మధ్యలో. రీసెంట్గానే ఒక 20 days బ్యాక్ అనుకుంటా సో ట్రైన్ రెగ్యులరైజ్ చేస్తున్నట్టు ఎస్సీఆర్ వాళ్ళు సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ట్రైన్ అయితే బై వీక్ ఎక్స్ప్రెస్ కింద నడవబోతుంది నెక్స్ట్ నుంచి. కానీ అఫీషియల్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ సేమ్ ఇదే రేక్ ఉంటుంది. ఈ రేకే మనకు తిరుగుతూ ఉంటుంది. మన ట్రైన్ని ఆపరేట్ వచ్చేసి మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ వాళ్ళండి, బెజవాడ డివిజన్ సంబంధించిన రేక్ అనమాట ఇది. సో మన బండికి వచ్చేసి ప్రైమరీ మెయింటెనెన్స్ కాకినాడ పోర్ట్ స్టేషన్లో ఉంటుంది. సో ఇవాళ ఫస్ట్ కాకినాడ నుంచి బయలుదేరింది కదా. సో కాకినాడ నుంచి బయలుదేరిన తర్వాత మైసూర్కి వెళ్ళి మైసూర్లో సెకండరీ మెయింటెనెన్స్ జరుగుద్ది. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కాకినాడలో మళ్ళీ ప్రైమరీ మెయింటెనెన్స్ జరుగుద్ది అనమాట. మీరు ఎప్పుడన్నా ఈ బండి ఎక్కి నీట్గా లేదంటే మేబీ మీరు మైసూర్ నుంచి కాకినాడ వచ్చే టైంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకుంటా. యూజువల్గా అయితే కాకినాడ నుంచి మైసూర్ వెళ్ళే టైంలో అయితే బండి అయితే నీట్గానే ఉంటుంది సికింద్రాబాద్ వరకు. సికింద్రాబాద్లో మళ్ళీ కొంచెం క్లీన్ చేస్తారు, అంత నీట్గా ఉండదు. కానీ కాకినాడ ఈ సికింద్రాబాద్ మధ్యలో అయితే బండి అయితే చాలా నీట్గా ఉంటుంది. మళ్ళీ లోపలికి చూసాను, వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, వాటర్ అవైలబిలిటీ కూడా ఉంది. ఇక్కడ విజయవాడలో చాలా వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది. అండ్ ఇక్కడ క్రూ చేంజ్ కూడా జరిగిందనమాట. లోకో పైలట్స్ అండ్ ట్రైన్ మేనేజర్స్ చేంజ్ అయ్యారు ఇక్కడ. మన బండి యొక్క రోలింగ్ స్టాక్ వచ్చేసి ఐసీఎఫ్ రేక్ అండి, ఐసీఎఫ్ సిబిసి రేకు. కోచెస్ కూడా చాలా మిక్స్డ్ కోచెస్ ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే, నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ కోచ్లు అన్నీ ఉన్నాయన్నమాట. మన బండి తిరిగే జోన్స్ డివిజన్ గురించి మాట్లాడుకుంటే మన బండి వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వేస్లోని బెజవాడ డివిజన్లో స్టార్ట్ అవుతుందండి. సో మన బండి వచ్చేసి 2 జోన్ల మధ్యలో తిరుగుతుంది, సౌత్ సెంట్రల్ రైల్వేస్ అండ్ సౌత్ వెస్టర్న్ రైల్వేస్ మధ్యలో. డివిజన్స్ చూసుకుంటే ఫస్ట్ విజయవాడ డివిజన్, తర్వాత గుంటూరు, సికింద్రాబాద్, గుంతకల్లు, బెంగళూరు డివిజన్, లాస్ట్లో మైసూర్ డివిజన్ అనమాట. సో టోటల్గా 6 డివిజన్లు అయితే మన బండి కవర్ చేస్తుంది. స్టేట్లు చూసుకుంటే 3 స్టేట్లు. ఫస్ట్ మన బండి ఆంధ్రాలో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ తెలంగాణలో ఎంటర్ అయ్యి తెలంగాణ తర్వాత కర్ణాటకలో ఎంటర్ అవుతుంది. మొత్తం 3 స్టేట్లను అయితే మన బండి కవర్ చేస్తుంది. బండి విజయవాడ వచ్చిన గంట తర్వాత మనకైతే డిపార్చర్ వేశారండి. మనకి ఇక్కడ హాల్ట్ వచ్చి 10 నిమిషాలే, కానీ మనల్ని నియర్లీ 1 hour దాకా ఆపేశాడు. సో ఇప్పుడే అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు అనమాట. స్టార్టర్ కూడా వేసి పెట్టాడు. అది మనకైతే హాంకింగ్ కొడుతున్నాడు. సో డిలే చూసుకుంటే 1.5 గంట ఉంది. ఇప్పుడు గుంటూరు వెళ్ళేసరికి ఇంకా పెరుగుద్ది, ఇంకా అలా పెరుగుతూ ఉంటుంది. ఏ టైంకి వెళ్తాం చూద్దాం మనం. సికింద్రాబాద్కి, ఆ తర్వాత వెళ్ళే బెంగళూరుకి. ఇప్పుడే మైసూర్ హౌరా బండి విజయవాడలోకి ఎంటర్ అవుతుంది. మీరు జనరల్ చూసారు కదా, ఎలా ఉందా? మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. ఫుల్ డిమాండ్ బండికి జనరల్ అయితే. మీకైతే ఈ బండిలో బెంగళూరు నుంచి ఇక్కడ వరకు 3rd AC, 2nd AC టికెట్లు దొరుకుతాయి. ఈవెన్ థియేటర్ ఎకానమీలో కూడా ట్రై చేయొచ్చు, బట్ 3rd AC అయితే ఖచ్చితంగా దొరుకుతాయి.
ఇక్కడ చూసుకుంటే మనల్ని ఈ రత్నసాగర్ ఎక్స్ప్రెస్ ఓటీ కొడుతుంది అనమాట. కృష్ణగిరి అవుటర్లో గోరఖ్పూర్ నుంచి త్రివేంద్రం వెళ్ళే బండి. ఇందాక ఆ పక్క నుంచి మన రత్నసాగర్ ఓవర్టేక్ కొడితే ఇటువైపు నుంచి అల్పిఎస్ఎం ఇటు ఓవర్టేక్ కొట్టుకుంటూ వెళ్తుందండి కృష్ణగిరి అవుటర్లో. మనమైతే యాక్చువల్లీ కృష్ణగిరి దాటి డైవర్షన్ తీసుకుంటూ వచ్చి గుంటూరులో వెళ్ళిపోవాలి. అయినా సరే మనల్ని అవుటర్లో ఆపి ఆటలే ముందు పంపిస్తున్నారు. ఎందుకంటే రెగ్యులర్ బండ్లకి ఇచ్చే ప్రయారిటీ వేరు, పైగా సూపర్ ఫాస్ట్, మనదేమో స్పెషల్. అబ్బో చాలా పెద్ద కథ ఉంది మన బండికి. మనం ఇప్పుడు కృష్ణగిరి దాటిన తర్వాత డైవర్షన్ తీసుకుంటున్నామండి టువర్డ్స్ గుంటూరు లేన్లోకి. ఇది డైరెక్ట్ చౌరా చెన్నై మెయిన్ లైన్ అనమాట, చెన్నైలో లైన్. వెనకాల బండి వస్తుంది, అదేంటంటే మన సంతరాగచ్చి బెంగళూరు కంటోన్మెంట్ స్పెషల్ అనుకుంటా. ఇటుపక్క లైన్ వెళ్తుంది కదా, అది వచ్చేసి న్యూ గుంటూరు తెనాలి లైన్ అనమాట. అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది చూసారా, అదే న్యూ గుంటూరు ప్లాట్ఫామ్ అనమాట, స్టేషన్ ప్లాట్ఫామ్. అది జస్ట్ ఇలా కట్ అవగానే ఉంటుంది ప్లాట్ఫామ్. అది యాక్చువల్గా ఇది ఒక బైపాస్ లైన్లో ఉండేది, బట్ న్యూ గుంటూరు అని చెప్పి ఒక స్టేషన్ అది కట్టారనమాట స్టాప్లో ఇవ్వడానికి. మన సర్కారు ఇంకా అండమాను చెన్నై లక్నో బండ్లో నుంచి అవి వచ్చేసి ఈ న్యూ గుంటూరు నుంచి తెనాలి వెళ్ళి అప్పుడు వెళ్తాయి అనమాట. ఇది కూడా జస్ట్ గుంటూరుకి కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం కోసం అని చెప్పి ఆ ప్లాట్ఫామ్ అనేది కట్టారు. మనమైతే స్ట్రైట్గా గుంటూరు జంక్షన్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి తెనాలి నుంచి గుంటూరు వచ్చే లైన్స్ అనమాట. మీరు ఇందాక చూసినవి తెనాలి నుంచి విజయవాడ వెళ్ళే లైన్స్ వయా న్యూ గుంటూరు. మనల్ని అయితే ఈ గుంటూరు జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకుంటున్నాడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అనుకుంటా పందర్పూర్ నుంచి తిరుపతి వెళ్ళే స్పెషల్ ట్రైన్ వచ్చి వెయిట్ చేస్తుంది. సో వాడు కూడా బాగా లేట్గానే ఉన్నాడు. మీరు చూసుకుంటే మనమైతే ఇప్పుడు గంటన్నర లేట్గా గుంటూరు జంక్షన్ స్టేషన్కి వచ్చామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి తీసుకున్నాడు మనల్ని. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చేసి 5 minutes అనమాట. మనం వచ్చి ఇప్పుడు గుంటూరు డివిజన్లో ఉన్నాం. బేసిక్గా మనం కృష్ణగిరి జంక్షన్ దాటి ఎప్పుడైతే డైవర్షన్ తీసుకున్నాం అప్పుడే గుంటూరు డివిజన్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే మనం గుంటూరు జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి నల్లపాడు జంక్షన్ దగ్గర డైవర్షన్ తీసుకుని నల్లపాడు పగిడిపల్లి రూట్లోకి అయితే వెళ్తాం అనమాట. మనకైతే బీభత్సమైన క్రాసింగ్లు ఉంటాయి. మన స్పెషల్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి చోట లూపేస్తాడు. మనకు ప్రయారిటీ దొరకపోవచ్చు. చూద్దాం మనం ఏ టైంకి వెళ్తామో హైదరాబాద్ అనేది. బండి అయితే ఎగ్జాక్ట్ 5 minutes హాల్ట్ తర్వాత అయితే డిపార్ట్ అయిపోయిందండి. గుంటూరు డివిజన్లోకి ఎంటర్ అవగానే కొంచెం మంచి శుభసూచకంలా కనిపిస్తుంది. వెంటనే తీసేశారు. మనకైతే ఆపోజిట్లో బండి వస్తుంది అనమాట, యశ్వంతపూర్ భువనేశ్వర్ స్పెషల్ బండి ఒకటి వస్తుంది. అయినా సరే మనల్ని ఆపకుండా తీసాడంటే ఏదో కొంచెం పాజిటివ్ సెన్స్ అయితే కొడుతుంది. చూద్దాం మనం ఎలా వెళ్తాం అనేది. ఈలోపు మనం గుంటూరులో సమోసా తీసుకున్నాం అనమాట. 6 సమోసా 30 రూపాయలు అంట, 2 సమోసా 40, 4 సమోసా 20 ఎవరంటే ఏమన్నా అన్నాడు. 20కి 3 సమోసాలు ఇస్తా అన్నాడు. సర్లే ఎలాగో ఈ రూట్లో ఫుడ్ దొరకదు కదా అని చెప్పి 6 సమోసాలు తీసేసుకున్నాను. మీరు చూసుకుంటే ఆపోజిట్లో యశ్వంతపూర్ భువనేశ్వర్ స్పెషల్ బండి వస్తుందండి. అటువైపు ఒక లైన్ వెళ్ళిపోతుంది కదా, అది వయా నంద్యాల గుంతకల్ లైన్ అండి. గుంతకల్ డౌన్ అల్లు లైన్ అది. సో ఆ లైన్ వచ్చి ఇక్కడ మనకి నల్లపాడు జంక్షన్లో డైవర్ట్ అవుతుంది అనమాట. మనమైతే ఇలాగా టువర్డ్స్ నల్గొండ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాం. Your attention please. Train number 1764 Secunderabad Repalli Express will arrive shortly on platform number 2.
సో విన్నారు కదండి, అదండి మ్యాటర్. అయితే మనమైతే ఇప్పుడు సత్తెనపల్లికి గంటన్నర లేట్గా వచ్చామన్నమాట. గుంటూరులో మనకి ఎంత డిలే అయితే ఉందో సేమ్ అంతే డిలే అవుతుంది. మనమైతే సత్తెనపల్లి స్టేషన్కి వచ్చాం. మనం ఇక్కడ హాల్ట్ ఉండాల్సింది 2 minutes, బట్ ఇప్పుడు ఆపోజిట్లో సికింద్రాబాద్ రేపల్లి బండి వస్తుంది కదా, సో దానికోసం అని చెప్పి మనం ఇక్కడ ఆపైపోతున్నాడు. సో అది వచ్చేసి ఇక్కడ నియర్లీ ఒక 15 kilometers దూరంలో అయితే ఉంది. సో అయినా సరే ఇక్కడ ఆపేసి మన స్పెషల్ బండి కాబట్టి ఇంకంతే, వాడైతే రిస్క్ చేయడం మనల్ని ఇక్కడ ఆపేసి దాన్ని తీసుకున్న తర్వాత మనల్ని వదులుతాడనమాట. సో మనకైతే నియర్లీ ఒక 10 నిమిషాల వరకు ఇక్కడ హాల్ట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. మరి చూసుకుంటే ఇప్పుడే సికింద్రాబాద్ రేపల్లి బండి వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అది G9 వేసుకొస్తున్నాడు. తుగ్లకాబాద్ G9, వెరీ గుడ్. మన రేపల్లి బండి వస్తుండగానే మనకైతే డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాడండి, ఇక్కడ డిపార్ట్ అయిపోతుందని. నేను ఇంకా కొంచెం భయపడ్డాను, ఇంకా మన శబరికి కూడా ఇక్కడే పెడతాడేమో క్రాసింగ్ అని. బట్ శబరి ఇంకా దగ్గర 15 kilometers దూరంలో ఉంది, అందుకని చెప్పి మనకి డిపార్చర్ చేసి పంపించేస్తున్నాడు. సో మధ్యలో ఎక్కడ ఆపుతారు మనల్ని. మనమైతే ఇప్పుడు సత్తెనపల్లి నుంచి డిపార్ట్ అయిపోయామండి. నెక్స్ట్ వెళ్ళి ఆగేది శబరి కోసం క్రాసింగ్ దగ్గర అనమాట. ఖచ్చితంగా మనల్ని లూప్ చేస్తాడు, శబరిని చేయడు, ఎందుకంటే వాడు సూపర్ ఫాస్ట్ బండి, మనది ఒక స్పెషల్ బండి కదా. సో 90% మనల్ని లూప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పిడుగురాలన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలని జరుగుతుందండి. ఇప్పుడు మన కోసం శబరి ఎక్స్ప్రెస్ని లూప్ చేసి ఉంటాడు అనమాట. యాక్చువల్గా మేబీ వాడు మనకన్నా ఫాస్ట్గా వచ్చేసి ఉండాలి, అందుకని చెప్పి ఆయన లూప్ చేశాడు. సో అటువైపు అయితే ఉంది బండి, వెళ్ళి రికార్డ్ చేసుకుందాం. బాబా వాట్ ఏ వ్యూ. సన్సెట్ అవుతుండగా శబరి లూప్ అయి ఉంది, స్పెషల్ బండి మెయిన్ లైన్ మీద కొట్టుకుంటూ వెళ్తున్నాడు. మీరు చూసుకుంటే మన బండి అయితే ఇప్పుడు నియర్లీ 50 minutes లేట్గా పిడుగురాళ్ళ స్టేషన్కి వచ్చిందండి. ఇక్కడ మన హాల్టింగ్ టైం వచ్చేసి 2 minutes అనమాట. సో మనకైతే ఆపోజిట్లో ఫలక్నామా వస్తుంది. సో వాడు ఇంకా చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి మనకైతే క్లియరెన్స్ ఇచ్చేస్తారు. మనమైతే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాం. మళ్ళీ ఇది రివర్స్ లూప్ అనమాట, ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ లైన్కి వెళ్ళాలి. సో మనకి ఎంతసేపు ఆపుతారో చూద్దాం. ఈలోపు మా ఫ్రెండ్ ఫుడ్ తీసుకొస్తున్నాడు, ఆడి కోసమే వెళ్తున్నాను నేను. ఆడు వచ్చాడు లేదో మరి. మా ఫ్రెండ్ ఫుడ్ తీసుకొస్తున్నాడు అని చెప్పి వెళ్తే వాడు వచ్చే లోపలనే ట్రైన్ డిపార్ట్ అయిపోయింది అనమాట పిడుగురాల నుంచి. సో వాడు జస్ట్ స్టేషన్ బయట ఉన్నాడు, బండి అయితే డిపార్ట్ అయిపోయింది, వాడి కళ్ళ ముందు వెళ్ళిపోయింది. సో మనకు ఫుడ్ అయితే మిస్ అయింది. ఇంటి దగ్గర తెచ్చుకున్న ఫుడ్ ఉంది కానీ సరిపోదు, చాలా తక్కువ ఉంది. నైట్ అంతా మేనేజ్ చేయాలి. చికెన్ వెళ్ళేసరికి ఏదో 11-12 అయితే మాత్రం ఆబ్వియస్గా మనకు ఫుడ్ అయితే ప్రాబ్లం అయినట్టే. చూద్దాం మనకి నల్గొండలో ఏమైనా దొరుకుద్దేమో. మనకు అయ్యే డిలే పట్టండి ఇది అంతాను. సో మనవాడేమి పెద్ద ప్రస్తుతానికైతే దగ్గర 1 hour 45 minutes డిలేలో ఉన్నాడు. సో కొంచెం ముందుకెళ్ళేసరికి నల్గొండ దాటిన తర్వాత మనకైతే స్లాగ్ విభత్సంగా ఉంది. మనకి 100 kilometers దగ్గర 4 గంటల టైం అయితే ఇచ్చారు. సో ఈ 4 గంటలు అనేది డిలే అనేది కవర్ చేసేస్తే మనం మంచి 10 o'clock కల్లా సికింద్రాబాద్కి వెళ్ళిపోతాం. సికింద్రాబాద్ 10 o'clock వెళ్తే మనకి ఫుడ్ దొరికేస్తుంది. సో నో ఇష్యూస్. సో వెళ్ళకపోతేనే ప్రాబ్లం. చూద్దాం మనం ఏ టైంకి వెళ్తాం అనేది. ఈలోపు మనకైతే మిర్యాలగూడలో డిపార్ట్ అయిన పాల్కొన్ ఉంది కదా, అది మేబీ మనకి నడికుడి జంక్షన్లో క్రాస్ అవ్వచ్చు. చూద్దాం ఎక్కడ అవుతుంది అనేది. మనోడు బాగా కొడుతున్నాడు. ఇప్పుడైతే మనకి తుమ్మల చెరువులో మెయిన్ లైన్ మీద అనమాట, క్లియరెన్స్ లేదు.
ఇందాక మా ఫ్రెండ్ ఫుడ్ తీసుకొచ్చాడని చెప్పాను కదా, ఆడిది ఊరేనండి తొమ్మల చెరువు. సో వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు వాళ్ళ ఊరిని చూపించమని. సో వాడి పేరు వచ్చేసి వరప్రసాద్ అనమాట, రాంపాటి వరప్రసాద్. మనమైతే ఇప్పుడు 1:40 లేటుగా నడికుడి జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చామండి. ఇక్కడ మనకు హాల్టింగ్ టైం వచ్చేసి 2 minutes అనమాట. మరి కాకపోతే మనడు 2 minutes కంటే ఎక్కువే అవుతుంది, ఎందుకంటే ఆపోజిట్లో ఫాల్కాన్ వస్తుంది. సో ఇది సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి క్రాసింగ్ కోసం ఆగాలి. అండ్ ఇంకో మ్యాటర్ ఏంటంటే నడికుడి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ స్టాప్ అనమాట. నెక్స్ట్ ఇల్లు ఆగేది మిర్యాలగూడలో, అది వచ్చేసి తెలంగాణలో ఉంటుంది. అండ్ అలాగే ఈ నడికుడి జంక్షన్ ఎందుకు ఏంటంటే ఇక్కడ నుంచి మాచర్ల లైన్ డివైడ్ అవుతుంది అన్నమాట. సో మెయిన్ లైన్ మీద గ్రీన్ వేసాడు మన ఫాల్కాన్ కోసమే అనమాట. ఫలక్నామా వెళ్ళిపోయింది, మన క్లియరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు మీరు చూసిన వచ్చేసి ఒక టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఉన్న రైల్వే డివిజన్ అనమాట. ఒక బండిని ఎలా హ్యాండిల్ చేయాలో హ్యాండిల్ చేస్తుంది. ఒక స్పెషల్ బండిని కూడా ఈ రేంజ్లో పరిగెత్తించడం ఒక గుంటూరు డివిజన్ వల్లే అవుతుంది. మన కోసం 2 ట్రైన్లు లూప్ అయ్యాయి ఆల్రెడీ. ఫస్ట్ వచ్చి శబరి అయింది, నెక్స్ట్ విశాఖపట్నం మీరు చూసింది. అండ్ అలాగే మిర్యాలగూడలో మన కోసం చర్లపల్లి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ కూడా లూప్ అయిందనమాట. సో ఒక నార్మల్ స్పెషల్ బండి కోసం 3 ట్రైన్లు లూప్ చేసాడు ఇప్పటివరకు ఓన్లీ గుంటూరు డివిజన్లో. దిస్ హ్యాపన్స్ ఓన్లీ ఇన్ గుంటూరు డివిజన్. హ్యాట్స్ ఆఫ్ టు గుంటూరు డివిజన్. ఒక ట్రైన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసిన డివిజన్ అన్నమాట మన గుంటూరు. మన కోసం సాంబార్ బండి అయితే మిర్యాలగూడలో వెయిట్ చేస్తుందండి. ఇది వచ్చేసి చర్లపల్లి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ అనమాట. ఈరోజు వీడికి P4 వెరీ గుడ్. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 2 గంటలు లేట్గా మిర్యాలగూడ స్టేషన్కి వచ్చామండి. మనకైతే ఇక్కడ 2 నిమిషాలు హాల్ట్ అనమాట. మనకు ఆ పక్కన సాంబార్ బండి వెయిట్ చేస్తుంది మన అరైవల్ కోసం. కానీ ఇప్పటివరకు మీరు చూసింది ఏదైతే ఉందో పీక్ లెవెల్ ఆఫ్ గుంటూరు డివిజన్ హ్యాండ్లింగ్ అనమాట. టాప్ నాచ్ హ్యాండ్లింగ్. ఒక స్పెషల్ బండిని ఈ రేంజ్లో పరిగెత్తించడం, ఆపోజిట్లో వచ్చే ట్రైన్ లూప్ చేయడం అనేది ఒక గుంటూరు డివిజన్ వల్ల అవుతుంది. అసలు బండి ఎవడనేది అనవసరం ఆపోజిట్లో వచ్చేది. మన కోసం అయితే ఆయన వెయిట్ చేపిస్తున్నాడు. ఫస్ట్ ఎవడు వస్తున్నాడు అంటే వాడికే ఇస్తున్నాడు క్లియరెన్స్. నువ్వు స్పెషలా లేదంటే సూపర్ ఫాస్ట్ అని పట్టించుకోవట్లేదు. టాప్ నాచ్ హ్యాండ్లింగ్ అదైతే. సో మనల్ని అయితే ఇక్కడ రాయనగూడెం అనే స్టేషన్లో లూప్ చేశాడండి. ఎందుకంటే మనకి ఆపోజిట్లో నారాయణ ఎదురు వస్తుంది, దానికోసం అనమాట. స్టిల్ దిస్ ఈజ్ టాప్ నాచ్ హ్యాండ్లింగ్ ఫ్రమ్ గుంటూరు డివిజన్. ఏ ట్రైన్ ముందు వస్తే వాడినే పంపుతున్నాడు. నువ్వు స్పెషల్ ట్రైనా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని లేదు. నువ్వు ముందు వస్తే నువ్వే వెళ్తావు, నువ్వు లేట్ వస్తే నువ్వు ఆగిపోతావు.
మనమైతే ఇప్పుడు నల్గొండకి 2 గంటలు లేట్గా వచ్చామండి. మనకు ఆల్రెడీ స్టార్ రేస్ పెట్టాడు, జస్ట్ 1 మినిట్ ఆపాడు అనమాట. నేను వాటర్ బాటిల్ తీసుకుంటా పరిగెత్తాను. సో ఇక్కడ స్టాల్ ఒకటే ఉంది. సో మనకు డిపార్చర్ వేసి సైడ్ ఎక్కేద్దాం. ఆపోజిట్లో చర్లపల్లి భువనేశ్వర్ స్పెషల్ వచ్చిందనమాట. సో వాడు కొంచెం లేట్గా వస్తాడు కానీ బాగానే వచ్చాడు. మనం మంద ఎరవవుతుంది, వాడు కూడా ఎరవయ్యాడు నల్గొండలో. సో మనకి నల్గొండ డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చి సికింద్రాబాద్ అనమాట. 110 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో మన బండి బయలుదేరిపోయింది. నేను ఆల్రెడీ తినేసాను, ఇంటి దగ్గర తెచ్చుకున్న ఫుడ్, ఇంకా వాటర్ తాగేసి పడుకోవడమే. నెక్స్ట్ సికింద్రాబాద్లో కలుద్దాం. మనకి క్రాసింగ్ ఉంది ఒకటి వచ్చేసి ఇది మన దురంతో ఉందన్నమాట, సికింద్రాబాద్ విశాఖపట్నం దురంతో. ఇంకో బండి ఏదో ఉంది, మన ఈ బండి కూడా ఉందండి, మన లింగంపల్లి నర్సాపూర్ కూడా ఉంది. చూద్దాం ఇవన్నీ ఎక్కడ క్రాస్ అవుతాయో. మేబీ పగిడిపల్లి దాటిన తర్వాతే దొరకవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఏ టైంకి వెళ్తాం అనేది. మనల్ని ఇక్కడ నాగిరెడ్డిపల్లి అనే స్టేషన్లో లూప్ చేశారండి, ఎందుకంటే మనకు ఆపోజిట్లో సికింద్రాబాద్ విశాఖపట్నం దురంతో వస్తుందన్నమాట. సో మన గుంటూరు డివిజన్కి ఇది ఒక లాస్ట్ క్రాసింగ్ అన్నట్టు. ఇప్పుడు వెళ్ళి ఇంకా మన దురంతో స్కిప్ రికార్డ్ చేసుకుందాం. జింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. లైన్ ఆల్రెడీ క్లియర్ చేసి పెట్టారనమాట దురంతోకి. దురంతోనా మజాక. ఇప్పుడైతే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని గట్టిగా స్కిప్ అయితే వస్తుందండి. సో మనోడు ఫ్లాట్ 110లో కొడుతున్నాడు అనమాట. వ్యాగ్లన్ హెచ్సి ఉంది కాబట్టి సో అది రికార్డ్ చేసుకుందాం. ఇంజనీరింగ్ అయినా మెడికల్ అయినా మనకు అండగా పారూల్ యూనివర్సిటీ అఫోర్డబుల్ ఫీజు ఉండగా టెన్షన్ ఎందుకు. పారూల్ యూనివర్సిటీ మనమైతే ఇప్పుడు ఒక అరగంట లేట్గా సికింద్రాబాద్ జంక్షన్ స్టేషన్కి వచ్చామండి. మనం యాక్చువల్గా ఆన్ టైం రావాలన్నమాట. మనకి మీకు తెలిసిందే కదా సికింద్రాబాద్ ఇంటేక్ అంత బాగోదు. చర్లపల్లి నుంచి స్లోగా నెట్టుకుంటూ వచ్చాడు అనమాట. మధ్యలో మోదలిలో ఆపాడు, ఇంకా చర్లపల్లిలో స్లోగా తీసుకొచ్చాడు. ఇంకా అలా డిలే అయితే ఆడేదైతే వచ్చింది. సో మొత్తానికైతే హాఫ్ అన్ అవర్ డిలే అయితే మనకైతే సికింద్రాబాద్కి వచ్చాం. సికింద్రాబాద్లో పీక్ క్రౌడ్ పుల్లింగ్ అండి. బండి మొత్తం హౌస్ఫుల్ అనమాట. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్ మొత్తం అన్నీ హౌస్ఫుల్ ఉన్నాయి. ఒక సెకండ్ ఏసీలో అనుకుంటా కొన్ని సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి కరెంట్ అవైలబిలిటీలో. ఎందుకంటే మన బండికి వచ్చేసి 3 మొత్తం 5 ఉన్నాయి అనమాట. కంప్లీట్గా చెప్పాలంటే 2 ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీ కోచ్లు అండ్ అలాగే 3 డెడికేటెడ్ సెకండ్ ఏసీ కోచ్లు అనమాట. మనమైతే అలాగైతే మాట్లాడుకుంటున్నాం కాబట్టి బండి యొక్క కోచ్ కంపెనీతో మాట్లాడుకుందాం. మన బండికి వచ్చేసి 10 స్లీపర్ కోచ్లు, 3 థర్డ్ ఏసీ, 3 సెకండ్ ఏసీ, 2 ఫస్ట్ కమ్ సెకండ్ ఏసీ అండ్ అలాగే 4 జనరల్లో 2 ఎస్ఎల్ఆర్లో కలిపి మొత్తం 4 కాదు 3 జనరల్లో 2 ఎస్ఎల్ఆర్తో కలిపి 23 కోచ్ల ఫార్మేషన్ అయితే ఉందండి బండికి. ఇంజిన్తో కలుపుకుంటే 24 ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి మీకు తెలిసిందే ఎంత లెంత్ ఉంటుందంటే ట్రైన్ లెంత్ వచ్చేసి 500 నుంచి 550, 580 మీటర్స్ వరకు ఉంటుంది. సో ప్లాట్ఫామ్ మీద సరిపోతుంది ఎగ్జాక్ట్గా. అండ్ అలాగే స్టాప్ గురించి మాట్లాడుకుంటే మనకి సికింద్రాబాద్లో 5 మినిట్స్ హాల్టింగ్ టైం అయితే ఉంటుందండి. అండ్ అలాగే మనకి సికింద్రాబాద్లో క్రూ చేంజ్ అండ్ వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది అనమాట. ఇంకా మనకి ఈ సికింద్రాబాద్ డిపార్ట్ అయ్యాక నెక్స్ట్ మనం బాగంపేట, లింగంపల్లి, వికారాబాద్ ఈ రూట్లోకి వెళ్తాం అనమాట. వాడి బైపాస్ దగ్గర ఇంకా మనం తెలిసిందే కదా గుంతకల్లు ఆ డివిజన్లోకి వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి మనం అయితే సికింద్రాబాద్ డివిజన్లో నడుస్తున్నాం. బండి అయితే ఎప్పుడైతే పగిడిపల్లి దాటి మన సికింద్రాబాద్ మెయిన్ లైన్లోకి వచ్చిందో అప్పుడైతే సికింద్రాబాద్ డివిజన్లోకి ఎంటర్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనం సేడం దగ్గర అనుకుంటా మన గుంతకల్ డివిజన్లోకి ఎంటర్ అవుతాం వాడి బైపాస్ దాటిన తర్వాత. యాక్చువల్గా బండి స్టేషన్లోకి రాగానే ఏదో కంపు పడుతుంది, ఏంట్రా స్టేషన్ సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకున్నాను. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వచ్చాం కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద చూసుకుంటే మన దానాపూర్ సికింద్రాబాద్ అనమాట. ఇందాకే వచ్చింది 1 గంట ముందు, అది ఇక్కడ ఉందన్నమాట. దానిలో చూసిన స్మెల్ అనమాట. అది ఏంట్రా ఇంత కంపు పడుతుంది, యాక్చువల్గా ఇలా ఉండదు కదా స్టేషన్ నీట్గా ఉంటుంది అనుకున్నాను, కానీ అది బండి ఎఫెక్ట్. మనం ఇలా సికింద్రాబాద్లోకి ఎంటర్ అవ్వగానే మన వెనకాలే గోల్కొండ వచ్చిందండి. దాని వెనకాల గోల్కొండ కాదు
గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ, దాని వెనకాలే విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ కూడా వస్తున్నాయి. సో వరుస పెట్టి అనమాట ఆ బండ్లు. ఇంటేక్ మాత్రం భలే ఉంది, కానీ మన బండికి అంత అదృష్టం లేదు. సో బయట వేసి కొంచెంసేపు అలా నొక్కి తీసుకొచ్చాడు అనమాట. వాటిని అయితే బాగా తీసుకొచ్చాడు స్టేషన్లోకి అయితే. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మాట్లాడుకుంటే, సికింద్రాబాద్ స్టేషన్ అనేది మన సౌత్ సెంట్రల్ రైల్వేస్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. అలాగే సికింద్రాబాద్ డివిజన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా. మన బండి అయితే మన సౌత్ సెంట్రల్ రైల్వేస్లోని పీక్ హ్యాండ్లింగ్ ఉన్న 3 డివిజన్ల నుంచి అయితే ట్రావెల్ చేస్తుంది అనమాట. మనకు తెలుసు సికింద్రాబాద్ డివిజన్లో టాప్ డివిజన్స్ ఏమంటే విజయవాడ, గుంటూరు, గుంతకల్ అని చెప్పి. మన బండి 3 డివిజన్లను ట్రావెల్ చేస్తుంది. మీరు ఆల్రెడీ గుంటూరు డివిజన్ యొక్క హ్యాండ్లింగ్ చూసారు, టాప్ నాచ్ హ్యాండ్లింగ్. సో ఇప్పుడైతే కరెంట్ మన సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నాం. సో సికింద్రాబాద్ డివిజన్లో అంత పెద్ద నోటబుల్ హ్యాండ్లింగ్ అంటే ఏముంటుంది, ఎందుకంటే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ హ్యాండ్లింగ్ అనేది చాలా కష్టం. సో దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చి మనం గుంతకల్ డివిజన్లోకి వెళ్తాం. సో గుంతకల్ డివిజన్ కూడా చాలా మంచి డివిజన్ అనమాట. సో అది కూడా ట్రంక్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో ఆ డివిజన్లో మన హ్యాండ్లింగ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. మనం యాక్చువల్గా ఈరోజు ఇప్పుడు నైట్ ఆల్మోస్ట్ 11 అవుతుంది అనమాట. 10:40 ఎంత అయింది టైము. మనం మార్నింగ్ లేచేసరికి లైటింగ్ వచ్చేసరికి మార్నింగ్ 6 అవుతుంది. 6 o'clock మనం గుంతకల్కి వెళ్ళిపోతాం అనమాట. సో అంతా గుంతకల్ డివిజన్లోనే ఉంటుంది. మన నైట్ జర్నీ అంతా వాడి బైపాస్ నుంచి ధర్మవరం వరకు మనం గుంతకల్ డివిజన్లోనే ఉంటాం. ఆ గుంతకల్ డివిజన్ వరకు మన రన్ ఎలా ఉందో కూడా చూసుకుందాం. సో విజయవాడ డివిజన్ హ్యాండ్లింగ్ బాగుంది, గుంటూరు డివిజన్ అయితే పీక్ హ్యాండ్లింగ్ టాప్ నచ్చు, దానికి పేరు పెట్టేది లేదు. సో ఇప్పుడు సికింద్రాబాద్ డివిజన్ ఓకే, దీని మీద మాట్లాడడానికి లేదు. సో నెక్స్ట్ వచ్చి గుంతకల్ డివిజన్. సో దాని గురించి చూసుకుందాం మనం. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. మీరు చూసుకుంటే మనకైతే ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ స్టార్టర్ తీసి పెట్టడం అనమాట. మనం ఇంకా ఆల్రెడీ హాంకింగ్ అది కొడుతున్నాడు. సో బండి అయితే డిపార్ట్ అవ్వబోతుంది. సో నెక్స్ట్ ఇలాగేది మనం బేగంపేటలో. సో బేగంపేటలో ఇంకా లింగంపల్లిలో మాట్లాడుకుందాం. ఓకే, మన బండి అయితే ఇప్పుడు 40 minutes లేట్గా బేగంపేట స్టేషన్కి వచ్చిందండి. ఇక్కడికి మనకి 2 నిమిషాలు హాల్ట్ అయితే ఉంటుంది. మనకు తెలిసిందే ప్లాట్ఫామ్ నెంబర్ 2 మెయిన్ లైన్ మీదకి వచ్చాం. మన వెనకాలే విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ వస్తుంది అనమాట. వాడు మనకన్నా 2 గంటల వెనకాల బయలుదేరాడు విజయవాడలో. సో వాడు మనకి వెనకాలే ఉన్నాడు ఎగ్జాక్ట్లీ. సో వాడికి కూడా బేగంపేట స్టాప్ ఉంది కాబట్టి సో వస్తున్నాడు మెల్లిగా. అండ్ అలాగే మనం ఇక్కడ బయలుదేరాక నెక్స్ట్ మనకి స్టాప్ వచ్చేసి లింగంపల్లిలో ఉంటుంది. వాడికి వచ్చేసి లింగంపల్లి అనేది డెస్టినేషన్ అనమాట. సో వాడికైతే ఓవర్టేక్ ఇవ్వరని అనుకుంటున్నాను, మేబీ సనత్ నగర్, భరత్ ఆ ప్లేసెస్లో. సో మోస్ట్లీ ఎవరు, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళిపోతాం, వాడు ఇక్కడ అయిపోతారు కాబట్టి లింగంపల్లిలో. సో మనకి కొంచెం ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మీరు చూసుకుంటే మనమైతే ఇప్పుడు 45 నిమిషాలు లేట్గా లింగంపల్లి స్టేషన్కి వచ్చామండి. ఈ లింగంపల్లి అనేది మన సిటీ లిమిట్స్లో ఉండే స్టేషన్ అనమాట, హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఉండేది. సో మనమైతే ఇక్కడ టోటల్గా 574 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. మనకి ఇక్కడ హాల్ట్ వచ్చేసి 2 నిమిషాలు అనమాట. సో ఈ 2 minutes హాల్ట్ తర్వాత మనం నెక్స్ట్ ఇలాగేది వికారాబాద్లో. సో మనకైతే ఇంకా స్టార్టర్ అది వేయలేదు. సో బోర్డింగ్ అది ఇక్కడ కూడా బాగానే జరిగింది. యాక్చువల్గా బోర్డింగ్ అండ్ డీబోర్డింగ్ కొంచెం ఎక్కువ జరిగింది. యాక్చువల్గా మన బండి ఒక 2 రూట్లు కవర్ చేసే బండిలో మనం చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి మన రాజమండ్రి, కాకినాడ, భీమవరం నుంచి ఇలాగ హైదరాబాద్ కనెక్ట్ చేసేది, అండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు కనెక్ట్ చేసేది అనమాట. ఈ కాకినాడ, రాజమండ్రి, భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చేసి సోసోగా ఉంది, కానీ హైదరాబాద్ నుంచి బెంగళూరు మాత్రం హౌస్ఫుల్ అనమాట. బండి మొత్తం అన్ని సీట్లు ఫుల్, ఒక సెకండ్ ఏసీ తప్ప. సో బండి అయితే ఆక్యుపెన్సీ చాలా బాగుంది. సో ఇందుకే అనుకుంటా బండి అయితే రెగ్యులర్గా చేశారు. లేదంటే ఈ ఆక్యుపెన్సీ నేను సికింద్రాబాద్ దాకా ఆక్యుపెన్సీ చూసి ఈ ఆక్యుపెన్సీకి ఎవరా రెగ్యులర్ చేసింది అనుకున్నాను, కానీ సికింద్రాబాద్ నేను చూశాను, అద్భుతంగా ఉంది ఆక్యుపెన్సీ అయితే. సో రెగ్యులర్ చేయడంలో ఏ తప్పు లేదు. సో చాలా మంచి డెసిషన్ అనమాట. మనకైతే స్టార్టర్ వేసేసాడు. సో మనమైతే ట్రైన్ ఎక్కేద్దాం. గుడ్ మార్నింగ్ అండి. రాత్రి మనం లింగంపల్లి దాటిన తర్వాత పడుకున్నాను అన్నమాట నేను. సో ఇప్పుడు లెగ్స్ చూస్తే మనం గుంతకల్లుకి చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు మనం డిలే చూసుకుంటే ఒక 10 to 15 minutes డిలే ఉందన్నమాట. సో చాలా బాగా కవర్ చేస్తాం. స్లాగ్ అయితే అంతగా ఇంప్లాంటేషన్ ఏం లేదు గుంతకల్ డివిజన్లో. సో రాత్రి మనం లింగంపల్లిలో డిపార్ట్ అయిన తర్వాత మనం వచ్చేసి ఒక 8 స్టేషన్ వరకు స్కిప్ చేసామన్నమాట. అవేంటంటే ఫస్ట్ వికారాబాదు, తాండూరు, సేడం, ఇంకా యాదగిరి, కృష్ణ, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని.
అవన్నీ స్కిప్ చేసుకుంటా ఇప్పుడైతే మనం గుంతకల్లుకి చాలా దగ్గరలో ఉన్నాం అనమాట. రాత్రి ఇంకో విషయం జరిగింది ఏంటంటే, మనల్ని అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళి హంసఫర్ ఒకటి ఓవర్టేక్ చేసింది అనమాట. ఏ స్టేషన్ చేసిందని తెలీదు, బట్ వాడైతే మన స్లాట్లో మనకంటే ముందు కాబట్టి మనల్ని అయితే ఓవర్టేక్ చేశాడు ఏదో స్టేషన్లో. వాడైతే ఇప్పుడు గుంతకల్ అవుటర్లో ఉన్నాడు. ఐ మీన్ గుంతకల్ కాట్ క్యాబిన్ దగ్గర ఉన్నాడు అనమాట. జస్ట్ గుంతకల్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతున్నాడు. మనం గుంతకల్కి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. న్యూస్కి ఇప్పుడే ఏదో స్టేషన్ కూడా స్కిప్ చేసాం మనం. రాత్రి లింగంపల్లి దాటిన తర్వాత వర్షం కూడా కొట్టిందండి బీభత్సంగా. మామూలు వర్షం ఎర్రకొట్టుడు కొట్టింది. అసలు మొత్తం ట్రైన్లో వాటర్ వచ్చింది అనమాట. ఇప్పుడు కూడా లైట్గా చిన్న చినుకులు పడుతున్నాయి. సో వెదర్ అయితే మొత్తం కూల్ అయిపోయింది. నేను చాలా భయపడ్డాను, అసలు ఎండ ఎరగేస్తుంది అనుకున్నాను, కానీ వెదర్ మాత్రం బాగా సపోర్ట్ చేసింది అనమాట. సో స్లీపర్ క్లాస్ తీసుకున్నాను కాబట్టి చాలా భయపడ్డాను నేను, ఎలా ఉంటుంది వెదర్ ఏంటి, మాడిపోతానా బెంగళూరులో పని. సో పర్లేదు, వెదర్ అయితే బాగానే ఉంది. సో మార్నింగ్ చూసుకుంటే సన్ రైజ్ అవుతుంది ఇక్కడ. మనమైతే ఇప్పుడు గుంతకల్లు కాట్ క్యాబిన్ దగ్గర ఉన్నామండి. సో ఈ పక్కన లైన్ కనిపిస్తుంది కదా, ఆ పక్కన ట్రైన్ కూడా వస్తుంది అనమాట. అదేంటంటే కాచిగూడ యలహంక ఎక్స్ప్రెస్ అనమాట. అది యాక్చువల్గా ఈరోజు 3 అవర్స్ లేట్లో నడుస్తుంది. సో ఇనీషియల్గా స్టార్టింగ్లోనే డిలే అయిపోయింది అనమాట వాటికి. సో అందుకని చెప్పి వాడు చాలా లేట్గా వస్తున్నాడు. సో తీసుకుంటే వాడినే ముందు తీసుకోవాలి స్టేషన్లోకి. మీరు ఇద్దరిని ప్యారల్గా కూడా తీసుకోవచ్చు. ఆ పక్కన బండి వెళ్ళిపోతుంది, అదేంటంటే కారైకల్ ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇదేనండి కారైకల్ ముంబై ఎల్టీటీ ఎక్స్ప్రెస్. వాడు జస్ట్ ఇప్పుడే గుంతకల్ నుంచి డిపార్ట్ అవుతున్నాడు. యాజ్ ఎక్స్పెక్టెడ్ మన కాచిగూడ యలహంకకి ఫస్ట్ క్లియరెన్స్ ఇచ్చారు. సో వాడే వెళ్తున్నమాట ఫస్ట్ గుంతకల్లోకి. మన బండిని అవుటర్లో నియర్లీ 40 మినిట్స్ ఆపిన తర్వాత ఇప్పుడే లోపల తీసుకుంటున్నాడండి. ఈలోపు గుంతకల్ నుంచి ట్రైన్ బయటకు వస్తుంది అనమాట. ఇదేంటంటే కేఎస్ఆర్ బెంగళూరు నాందేడ్ ఎక్స్ప్రెస్ అనమాట. మీకు ఆ పక్కన ఫ్లైట్ కనిపిస్తుంది కదా, ఒక లైన్ ఒకటి అటువైపు వెళ్ళిపోతుంది. సో బేసిక్గా వచ్చేసి గుంతకల్లు బైపాస్ లైన్ అనమాట. కాట్ క్యాబిన్ దగ్గర ఉండే బైపాస్ లైన్. బేసిక్గా ఈ లైన్ నుంచి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ గుంతకల్ని స్కిప్ చేసుకుని వెళ్తుంది. అదే ట్రైన్ మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. మీరు చూసుకుంటే మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గంట లేట్గా గుంతకల్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చామండి. మనల్ని అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద తీసుకున్నాడు. మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి టోటల్ 10 మినిట్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ జరుగుతుంది అండ్ క్రూ చేంజ్ కూడా ఉంటుంది అనమాట. సో టీసీలు కూడా మారిపోతారు, లోకో పైలట్స్ మారిపోతారు. అండ్ అలాగే ఈ గుంతకల్ జంక్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ గుంతకల్ జంక్షన్లో టోటల్ 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. మనల్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద తీసుకున్నాడు కదా. మనకంటే ముందు వచ్చిన కాచిగూడ యలహంక ఎక్స్ప్రెస్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద ఉంది. వాడికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. మరి వాడు వెళ్ళేది మనం వెళ్ళేది ఆల్మోస్ట్ సేమ్ రూటే. వాడు ఇక్కడ నుంచి గుత్తి వెళ్ళి గుత్తి నుంచి అనంతపురం వస్తాడు. సో మనం గుత్తి వెళ్ళకుండా కాళ్ళూరు జంక్షన్ దగ్గర అయితే మనం కనెక్ట్ అవుతాం. సో మనమైతే డైరెక్ట్ ఇలాగ బెంగళూరు లైన్లో వెళ్ళిపోతాం అనమాట. వాడైతే అలా గుత్తి వెళ్ళి వస్తాడు. అండ్ అలాగే ఈ గుంతకల్ జంక్షన్ ఎందుకైందంటే ఈ జంక్షన్లో టోటల్ 5 లైన్లు కలుస్తాయి అనమాట. ఒకటి మనం వచ్చిన రూట్ ఇప్పుడు రాయచూరు మంత్రాలయం రోడ్ రూటు, ఇంకొకటి ఇక్కడ నుంచి బళ్ళారి వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది. మీరు ఒక లైన్ చూపించాను కదా, అది బళ్ళారి వెళ్ళే రూట్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళే రూట్ ఉంటుంది. ఒకటి గుత్తికి వెళ్ళే రూటు, ఇంకొకటి ఇందాక మీకు చూపించిన మన కాచిగూడ యలహంక బండి వచ్చింది కదా ఆ లైన్ అనమాట. డోర్ నుంచి వస్తుంది అది. సో అది గుత్తి కాకుండా ఇది వేసిన బైపాస్ అనమాట. టోటల్ 5 లైన్లు వస్తున్నాయి కాబట్టి జంక్షన్ అయితే అయింది. అండ్ ఇంకా ఈ గుంతకల్ నుంచి మాట్లాడుకుంటే ఈ గుంతకల్ అనేది ఎస్సీఆర్లోని టాప్ పర్ఫార్మర్ డివిజన్స్లో ఉన్న వన్ ఆఫ్ ది డివిజన్ అనమాట. సో గుంతకల్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఇది, ఈ గుంతకల్ జంక్షన్. మనం యాక్చువల్గా గుంతకల్ అవుటర్కి వచ్చేసరికి మన డీలో వచ్చేసి 15-20 నిమిషాలు ఉందన్నమాట. మనల్ని అవుటర్లోనే నియర్లీ 40 మినిట్స్ అయితే ఆపేశాడు. సో అక్కడి నుంచి లోపలికి దేక్కుండా వచ్చేసరికి 1 అవర్ డిలే అయితే అయింది. లేదంటే మనం కొంచెం తొందరగానే వచ్చేవాళ్ళం. యాక్చువల్గా ఈ కాచిగూడ యలహంక కూడా అవుటర్ స్లాట్ వచ్చాడు కదా, ఫస్ట్ ఆన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ప్రెస్ రెగ్యులర్ బండి కాబట్టి ఆడికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాన్ తీసుకునే టైంలో మనకైతే డిలే అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ ప్లాట్ఫామ్స్ కూడా ఖాళీ లేవు, ఎందుకంటే అక్కడ కొన్ని ఫ్లైట్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఫ్లైట్ ఉంది ఇక్కడ. సో వాటి వల్ల ప్లాట్ఫామ్ ఖాళీ లేకపోవడం, సో తీసుకోవడం కొంచెం లేట్ అయిందనమాట. సో ఇదంతా దానివల్ల పర్లేదు, మనల్ని కవర్ చేస్తాడు. ఎందుకంటే మనకు ధర్మవరం దగ్గరలో కొంచెం స్లాగ్ ఉంది. సో ఈ 1 అవర్నే ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొస్తానమాట. ఇంకా ఆ తర్వాత కేసీఆర్ బెంగళూరు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ కవర్ చేసేచ్చు, లేదంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిలే వెళ్ళొచ్చు మ్యాక్సిమం అంతే. నేనైతే ఇక్కడే గుంతకల్ ప్లాట్ఫామ్ మీద ఓతప్పని తీసుకున్నాను అనమాట. ఇలా 2 ఓతప్పాలు 60 రూపాయలు అంట. యాక్చువల్గా నేను విన్నాను ఇక్కడ ఫుడ్ బాగానే ఉంటుందని చెప్పి ప్లాట్ఫామ్ మీద, అందుకని తీసుకున్నాను. సో వెళ్ళి తినేద్దాం, ఇది టేస్ట్ ఎలా చూసి చెప్దాం.
మన బండిని ఎగ్జాక్ట్గా 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు ఆపిన తర్వాత గుంతకల్ నుంచి డిపార్చర్ చేసి పంపిస్తున్నారండి. మన బండి వచ్చింది, వెళ్ళి అలా టిఫిన్ తీసుకుని వచ్చే లోపల డిపార్చర్ అనౌన్స్మెంట్ ఇచ్చి క్లియరెన్స్ పెట్టేశారనమాట. అండ్ అలాగే ఎందాక వెళ్ళిన కాచిగూడ యలహంక ఇప్పుడే డిపార్ట్ అయింది. గుంతకల్ నుంచి వాడు గుత్తి వెళ్ళి వస్తాడు. మనం గుత్తి కాకుండా ఇంకా ముందే డైవర్షన్ తీసుకుని అలా బెంగళూరు లైన్లోకి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు కాళ్ళూరు జంక్షన్ స్టేషన్ అవుటర్లో ఉన్నాం అనమాట. అటువైపు లైన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి గుత్తి నుంచి వస్తున్న లైన్ అనమాట. మన ఇందాక చూసిన కాచిగూడ యలహంక ఉంది కదా, అది ఈ రూట్లోనే వస్తుంది గుత్తి నుంచి. మనం ఇలాగ గుంతకల్ నుంచి వచ్చి కాళ్ళూరు జంక్షన్లో మర్జ్ అవుతాము. మీరు చూసుకుంటే మన బండి అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ గంట లేట్గా అనంతపురం స్టేషన్కి అయితే వచ్చిందండి. ఇక్కడ హాల్టింగ్ టైం 2 minutes, 2 minutes అయిపోగానే మనకు స్టార్టర్ వేసేసాడు. సో మన బండి అయితే ఇక్కడ డిపార్ట్ అయిపోతుంది. సో మనం నెక్స్ట్ స్టాప్ వచ్చి ధర్మవరం అనమాట. మనకి స్లాగ్ అయితే ఉంది, ఒక అరగంట తగ్గొచ్చు. ఇక్కడ నుంచి ధర్మవరం ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. మనకైతే గంటన్నర టైం ఇచ్చాడు. మనం ఆల్రెడీ గంట లేట్లో ఉన్నాం. సో అరగంటలో ఏమన్నా కవర్ చేయగలిగితే చేయాలి. చూద్దాం ఏ టైంకి వెళ్తారనేది మనం ధర్మవరంకే. మన బండి అయితే ఇప్పుడు 10 నిమిషాలు లేట్గా ధర్మవరం జంక్షన్ స్టేషన్కి వచ్చిందండి. ఇక్కడైతే మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తీసుకున్నాడు. యాక్చువల్గా మనం ఇందాక బయలుదేరినప్పుడు గుంతకల్లోను అండ్ అనంతపూర్లో డిలే వచ్చి గంట అలా ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి స్లాగ్ ఉంది. సో ఆ స్లాగ్ వల్ల చాలా వరకు కవర్ అయ్యి మనం 10 నిమిషాలు డిలేలోకి వచ్చాము ఇప్పుడు. సో మనమైతే ఇక్కడ డిపార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లాగేది హిందూపూర్లో. అండ్ ఈ ధర్మవరం నుంచి మాట్లాడుకుంటే, ఈ ధర్మవరం అనేది మన గుంతకల్ డివిజన్లో లాస్ట్ స్టాప్ అనమాట. సో ఈ ధర్మవరం దాటిన తర్వాత మనం వచ్చేసి బెంగళూరు డివిజన్లోకి ఎంటర్ అవుతాం. సో నెక్స్ట్ నుంచి అంతా సౌత్ వెస్టర్న్ రైల్వేస్ అనమాట. ఎస్సీఆర్లో ఉన్న లాస్ట్ స్టాప్ మనకి ఇది. సో ఇది దాటగా మనం ఎస్సీఆర్ దాటేసి ఎస్డబ్ల్యూఆర్లోకి వెళ్తాం. అండ్ గుంతకల్ డివిజన్ నుంచి బెంగళూరు డివిజన్లోకి అనమాట. మనం ఏదైతే నుంచి సాయి ప్రశాంత నిలయం కాకుండా నాగసముద్రం మీదుగా పెనుకొండ రూట్లో అయితే వెళ్తాం అనమాట. మన వెనకాల వచ్చే 2 ట్రైన్లు ఉన్నాయి కదా. యాక్చువల్గా ఒక ట్రైన్ అనుకున్నాను, ఇంకో ట్రైన్ కూడా వస్తుంది. మనం యాక్చువల్లీ నేను నైట్ సికింద్రాబాద్ అవుటర్లో చూశాను అనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నగర్ యశ్వంత్పూర్ వీక్లీ బండి ఒకటి ఉంది. సో వాడు మన సికింద్రాబాద్ ఎంటర్ అవుతుంటే వాడు పైన అప్లైన్ నుంచి వెళ్తున్నాడు. వాడు పోయా కాచి కూడా వస్తాడనమాట. వాడిని అక్కడ చూసాను. వాడు వెళ్ళిపోతాడు, తొందరగా వెళ్ళిపోతాడు అనుకున్నాను. కానీ బొక్కగాడు వాడు మనకెళ్ళ లేట్గా వస్తున్నాడు. సో వాడు మనకెళ్ళ వస్తున్నాడు అనమాట. సో మనకైతే ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి 5 minutes. సో ఈ 5 minutes తర్వాత మనం డిపార్ట్ అయిపోతాం. సో పర్లేదు, డిలే అనేది చాలా వరకు కవర్ అయిపోయింది. సో క్లియరెన్స్ కూడా బాగానే ఉంది. మెయిన్లీ ఏంటంటే స్లాట్ అనమాట. ఇది మన బండి తిరిగే స్లాట్. మన బండి తిరిగే స్లాట్లో ఎక్స్ట్రా బండ్లు అయితే ఏమీ లేవు. దానివల్ల మనకి ఓవర్టేక్ అలాంటివి ఏమీ లేవు అనమాట. సో దానివల్ల హ్యాండ్లింగ్ చాలా బాగుంది. ఎవడైనా వేరే బండి అవుట్ ఆఫ్ స్లాట్ వస్తే తప్ప మనకి అడ్డం వస్తున్నాడు, కానీ ఆ బండి కరెక్ట్ టైం తిరుగుతుంటే మనకు అసలు ఎటువంటి అడ్డం కూడా లేవు. ఈ ప్రతి చోట స్లాగ్ ఉండడం వల్ల మనం బిఫోర్ టైం వచ్చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ అనమాట ఈ బండికి. సో ఈ స్లాగ్ ఇవన్నీ చేంజ్ చేయాలి. రెగ్యులర్ చేసిన తర్వాత ఈ టైం టేబుల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేయాలి. లేదంటే దీనికి ఇంత టైం అవసరం లేదు. యావరేజ్ స్పీడ్ కూడా 45 ఉంది, 45 కూడా లేదు, ఇంకా తక్కువ ఉందన్నమాట. సో దాన్ని తగ్గించవచ్చు. సో రెగ్యులర్ చేసిన టీటీ మారిస్తే చాలా మంచిది అనమాట. ఈ బండి చాలా మంచి కనెక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది హైదరాబాద్ అండ్ బెంగళూరు అండ్ కాకినాడ అండ్ హైదరాబాద్ మధ్యలో. యాక్చువల్గా ఈ ట్రైన్ వేయడానికి రీజన్ కూడా అదే. అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లోకో పైలట్స్ కూడా చేంజ్ అయ్యారనమాట. సో క్రూ చేంజ్ జరిగింది ఇక్కడ. మీరు ఎప్పుడు ఈ రూట్లో వచ్చినా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫుడ్ అనమాట. ధర్మవరంలో ఈ దాల్వాడ అనేది చాలా బాగుంటుంది. సో నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ తీసుకుంటాను, తింటాను. సో ఇది మాత్రం మిస్ అవ్వను నేను. సో నైట్ ఎంత లేట్ అయినా సరే, 10, 11 అయినా సరే, నాకు ఇది తినకపోతే ఈ ట్రైన్ జర్నీ ఫుల్ఫిల్ చేసినట్టు ఉండదు. ఏదో ఒక వెళ్తుంటుంది తినకపోతే. అందుకని వెళ్ళి తీసుకున్నాను అప్పుడు నేను. నాకు ఆకలి లేకపోయినా కూడా తీసుకున్నా. సో మీరు కూడా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. విత్ ఈ మిర్చితో తినాలన్నమాట. ఉత్తి తింటే ఓకే, మిర్చితో తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఈ ధర్మవరం జంక్షన్ ఎందుకు ఏంటంటే ఇక్కడ ధర్మవరం నుంచి టువర్డ్స్ పాకాల లైన్ కట్ అవుతుంది అనమాట. అటువైపు ఉంటుంది, చూపిస్తాను. అక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అది ఆ లైన్ వచ్చేసి వయా మదనపల్లి రోడ్డు పాకాల వెళ్ళే లైన్ అనమాట. అది మన నర్సాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ కదా, అది వచ్చి ఆ రూట్లో వస్తుంది. మనమైతే ఇప్పుడు 10 నిమిషాలు లేట్గా హిందూపూర్ స్టేషన్కి వచ్చామండి. సో మనకి ఇక్కడ హాల్టింగ్ టైం వచ్చి 2 minutes అనమాట. అండ్ అలాగే హిందూపూర్ వచ్చేసి మన బాలయ్య బాబు గారి సామ్రాజ్యం అనమాట. అండ్ అలాగే హిందూపూర్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్. సో నెక్స్ట్ మన ఇక్కడ బయలుదేరాక నెక్స్ట్ వెళ్ళి ఆగేది యలహంకలో, అది బెంగళూరు సిటీ లిమిట్స్లోకి వస్తుంది అనమాట. ఇంకా మన వెనకాల 2 ట్రైన్లు అలాగే ఉన్నాయి, అది ఎక్కడ దొరకలేదు మనం. సో మనల్ని బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు ఎస్డబ్ల్యూఆర్లో కూడా.
మన బండి అయితే ఇప్పుడు 1227 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత 12 నిమిషాలు లేటుగా యలహంక జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చిందండి. మనల్ని ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి తీసుకున్నాడు అనమాట. యాక్చువల్గా ప్లాట్ఫామ్ నెంబర్ 2, 1 రెండింటికి సింగిల్ ట్రాక్ ఉంటుంది, అటువైపు ఇటువైపు. సో ఇది మనకి ఇటువైపు ప్లాట్ఫామ్ అటువైపు ప్లాట్ఫామ్ ఉంటుంది యలహంక జంక్షన్లో. ఈ యలహంక వచ్చేసి మన బెంగళూరు సిటీ అవుటర్లో ఉండేది అనమాట. ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది ఈ స్టేషన్ అనేది. అండ్ అలాగే ఇది జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి యశ్వంతపూర్ లైన్ డివైడ్ అవుతుంది. అండ్ అలాగే టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు వెళ్ళే రూట్ డివైడ్ అవుతుంది అనమాట. అందుకని మన జంక్షన్. అండ్ అలాగే ఇక్కడ నుంచి టువర్డ్స్ కోడాలి లైన్ కూడా డివైడ్ అవుతుంది. మీన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే లైన్ కూడా డివైడ్ అవుతుంది అనమాట. సో అందుకని ఇది జంక్షన్ అయితే అయింది ఇక్కడ. యాక్చువల్గా మనకు వచ్చి ఇక్కడ హాల్ట్ 2 నిమిషాలు అనమాట. సో 2 నిమిషాలు అయిపోయి డిపార్ట్ అయిపోవాలి, కానీ క్లియరెన్స్ ఇస్తారులే చూద్దాం. సో బండి అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, ఎవరు లేరు బండిలో. ఎంతో కొంతమంది కేఎస్ఆర్ బెంగళూరుకి వచ్చేవాళ్ళే. సో వెళ్ళి ప్రస్తుతం లగేజ్ సర్దేసుకుని రెడీగా ఉందాం. మొత్తానికి మనం అయితే 10 నిమిషాలు లేట్గా బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్కి అయితే చేరుకున్నామండి. మనోడు ఇక్కడికి ఈ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే అవుటర్లో మనకు తెలిసిందే కదా, బయ్యపల్లి దగ్గర మనం ఆ లైన్లో నుంచి ఇక్కడ బెంగళూరు చెన్నై మెయిన్ లైన్లోకి రావాలి. సో అక్కడ కొంచెం లేట్ అయింది. సో లేదంటే ఇక్కడ టైంకి వచ్చేవాడు. యలహంకలో డిపార్ట్ అయినప్పుడు పెద్ద డీలే ఏం లేదు. ఇంకా ట్రైన్ రన్ గురించి మాట్లాడుకుంటే స్పెషల్ ట్రైన్ గురించి రన్లో మాట్లాడుకోవడానికి ఏం లేదు, అంత హ్యాండ్లింగ్ ఉంటుంది. సో హ్యాండ్లింగ్ అది బాగుందని చెప్తాను నేను. ఈ ట్రైన్కి స్లాట్ అది చాలా మంచి స్లాట్ ఇచ్చాడండి ఈ ట్రైన్కి. సో ఆ స్లాట్లో ఏ బండిలో లేకపోవడం వల్ల మనోడికి చాలా పెద్ద బెనిఫిట్ అయింది. డిలే ఏం దొరకట్లేదు. డిలే యాడ్ అయినా కూడా స్లాగ్ ఉండడం వల్ల ఆ స్లాగ్ దాన్ని కవర్ చేస్తుంది. సో అలా అయితే కవర్ అవుతుంది. దీన్ని రెగ్యులర్ చేసిన తర్వాత సేమ్ స్లాట్లో నడపడం కంటే టీటీ టైం టేబుల్ మార్చి, యాక్చువల్లీ దీని ముందు కూడా స్లాట్ ఖాళీగానే ఉందన్నమాట, ఒక 1 అవర్ 2 అవర్స్. సో టైం టేబుల్ మార్చుకుంటే కొంచెం ఎర్లీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదొక చేంజ్ చేస్తే సరిపోద్ది. నీట్నెస్ మిషన్ చూసుకుంటే నీట్నెస్ కూడా బండి బాగా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. కాకి నుంచి వచ్చేటప్పుడు అయితే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందని తెలియదు, ఎందుకంటే మైసూర్లో 1 అవర్ టైం ఉంటుంది వాళ్ళకి. ఆ 1 అవర్లోనే మ్యాక్సిమం కవర్ చేయాలి. అది అయిపోయాక ఇంకా టికెట్ అవైలబిలిటీ చూసి టికెట్ అవైలబిలిటీ చాలా బాగుందండి. చాలా అంటే చాలా, అంటే కాకినాడ నుంచి వచ్చే వాళ్ళకి అయితే విపచ్చమైన అవైలబిలిటీ అనమాట. నేను తణుకులో బోర్డు అయ్యాను కాబట్టి నాకు ఈజీగా దొరికింది టికెట్. నాకైతే నేను స్పెషల్గా ఉన్నప్పుడు కొట్టాను కాబట్టి తత్కాల్ ఫేర్ పడింది అనమాట, లేదంటే ఫేర్ ఇంకా తక్కువ ఉంటుంది. నాకు ఫేర్ వచ్చేసి 730 రూపాయలు పడింది. నార్మల్గా అయితే ఇంకా తక్కువ ఉంటుంది అనమాట, 620 అలా రావచ్చు. సో ఫేర్స్ కూడా ఓకే. థర్డ్ ఏసీ అయితే దగ్గర 1830 రూపాయలు ఎంత ఉందండి తొనటి నుంచి ఇక్కడ వరకు. ఇంకా సెకండ్ ఏసీ చూసుకుంటే 2000 పైన ఉంది. సో నేను ఇంకా స్లీపర్ కొట్టాను అనమాట. నాకైతే లోవర్ బెర్త్ చేశాడు ప్రిఫరెన్సే. సో మొత్తానికి బండి అయితే అంతా బాగానే ఉందండి, రన్న కూడా బాగానే ఉంది, జనాలు కూడా లేకిన కూడా ఎవరు లేరు. సో మొత్తం ఓవరాల్గా బండి అయితే గుడ్ అనే చెప్తాను. ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు మీ దగ్గర టైం ఉంటే, లేదంటే వేరే బండ్లు చూసుకోండి మీరు విజయవాడ రాజమండ్రి నుంచి వస్తే తప్ప. సో దట్స్ ఇట్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బెంగళూరు కంటోన్మెంట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.